దూలపల్లి నుండి జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లే 2 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే. దూలపల్లి నుండి జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లే 2 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనులకు 10,90,00,000 రూపాయలతో శంకుస్థాపన చేశారు. కొత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి పనులను ప్రారంభించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు దెబ్బతిన్న రహదారికి నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం పరిపాలన అనుమతినిచ్చి నిధులు విడుదల చేయడంతో టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రహదారి పూర్తయితే దూలపల్లి జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో వేలాది మంది ప్రజలు కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, భాస్కర్ గౌడ్, మోహన్ రావు, కావలి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కుంపల్లి సర్కిల్లో దూలపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ కాడికి ఇండస్ట్రీ కమాండ్ దాకా మరి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత 3 కోట్ల రూపాయలు శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ మంత్రితోని శాంక్షన్ చేయడం జరిగింది. మరి అప్పుడు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. దాని తర్వాత ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం కావడం జరిగింది. సైబరాబాద్ కమిషన్ ఏర్పడ్డాక కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా సంజయ్ జార్జ్ గారు వచ్చారు. సంజయ్ జార్జ్ గారు తీసుకొచ్చి ఈ ప్రాంతం చూపించిన తర్వాత ఆయన 11 కోట్ల రూపాయలతోని సిసి రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టము మరి ఆ రోజు ప్రపోజల్ పంపేయడం జరిగింది. దానికి శ్రీధర్ బాబు గారి ఇన్ఛార్జ్ మంత్రికి ముఖ్యమంత్రి గారితో రిప్రజెంట్ చేసి మరి దూలపల్లి నుంచి ఈ యొక్క రోడ్డు గతంలో ఎస్ఆర్ నాయక్ నగర్ కానీ, దుర్గా కాలనీ కానీ, అదేవిధంగా అపరూప కాలనీ కానీ, దూలపల్లిలు కానీ రావాలంటే ఎన్నో యాక్సిడెంట్లు, ఇండస్ట్రీ ఎంప్లాయీస్ పోవాలన్నా ఎంతో ఇబ్బంది ఉండే. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జి మంత్రి, మరి వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఫండ్ రావడం జరిగింది. మరి ఈ రోజు నేను ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నాయంటే ఇక్కడున్న ప్రజలు గతంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధి ఎన్నికల కన్నా ముందు స్టోన్ వేసి ఓట్లు దండుకుండు, కానీ ఎక్కడ కూడా పని జరగలేదు. అందుకొరకే ఈరోజు మీరు తిరిగి మీతో పాటు మాజీ సర్పంచ్ దేవేందర్ గారు, అదే విధంగా భాస్కర్ గారు, నాగేష్ గారు, ఇంకా దూలపల్లి పెద్దలందరూ, మోను, వీళ్ళందరూ కూడా మన అశోక్, ఇంకా కొంపల్లి కంచి, మన దూలపల్లి కంచి, వీళ్ళందరూ కూడా మన పార్టీల రాబోయే ఎన్నికల్లో మనము ముందే ఈ రోడే చూపించాలి. గతంలో టిఆర్ఎస్ ఉన్నోళ్ళు రోడ్ వేయకుండా స్టోన్ వేసిర్రు. మరి మనం ఇక్కడ వర్క్ చేసి చూపిద్దామని చెప్పి ఒక తపనతోని మరి నా దగ్గరకు వచ్చినప్పుడు శ్రీధర్ బాబు గారు తీసుకుపోయి చెప్పినప్పుడు మరి శాంక్షన్ అయింది. మరి ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన ఈ యొక్క కొంపల్లి సర్కిల్లో ఉన్న వివిధ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇవాళ మనం ఇంత కష్టపడి మన ప్రభుత్వం ఉంది, మన ముఖ్యమంత్రి ఉండు, మన మంత్రి ఉన్నాడు, మరి మనం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళీ వచ్చి రకరకాల మనుషులు వస్తారు, రకరకాల మనుషులు వచ్చి ఓపెన్ చేసుకుంటా ఉంటారు. కానీ ప్రజలు తెలుస్తుంది ఇదొకటి మీకు నిదర్శనం. టిఆర్ఎస్ నాయకులకు నేను చూపిస్తున్నా, మేబీ తిరిగి చేసుకొచ్చిన ఫైల్ ఇది. దీని మీద ఎక్కడికైనా చర్చకు రెడీ అని చెప్తున్నా.